హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సెకండ్ కూడా ఆలోచించకుండా చంపేసేవాడు అని అరణ్య అంటుంది. అనూప్ నవ్వి సమాధానం దొరికింది, ఉంటాను, ఏమైనా తిను అని కాల్ కట్ చేస్తాడు. అరణ్య చెవి దగ్గర నుండి ఫోన్ తీస్తూ, ఏంటి నేను ఇలా చెప్పాను, నాన్న అలానే చేస్తాడు కదా అని అరణ్య ఆలోచిస్తూ, మరి అనూప్ చేసింది కూడా అదే కదా. కాదు కాదు, నాన్న వేరు అనూప్ వేరు, వేరంతే అని అరణ్య తల విదిలించుకుని హాల్లోకి వెళ్తుంది. రాజశేఖర్ కూర్చొని ఉంటే పక్కనే కూర్చొని భుజం మీద వాలి, నాన్న ఎందుకో ఊపిరి రానట్టుగా అనిపిస్తోంది అని అనింది. అలవాటవుతుందిలే అని రాజశేఖర్ అంటాడు. ఆ మాటకి అరణ్య తల ఎత్తి చూస్తుంది. ఇదిగో మీ అమ్మ మన కోసం వేడి వేడిగా తినడానికి చేసుకొని వచ్చింది అని ప్లేట్ తీసుకొని వడ మొక్క అరణ్య నోట్లో పెడతాడు. అరణ్య తిని అదే నీరసంతో రూమ్లోకి వెళ్తుంది. కాసేపు అటు ఇటు తిరిగి బుక్స్ ముందేసుకొని కూర్చుంటుంది. అప్పుడే ఫోన్కి మెసేజ్ వచ్చింది, హీ ఈజ్ సేఫ్ అని. అది చూడగానే అనూప్ పెట్టాడు అంటే నా కాలేజ్ మేట్ గురించి అయి ఉంటుంది అని అనుకుని, అమ్మయ్య ఒక బాధ పోయింది, లేదంటే ఎంత రిగ్రెట్ అయ్యేదాన్నో అని ఫోన్ పక్కన పెట్టి చదువుకోవడం మొదలుపెట్టింది. తెల్లారి అరణ్య ఫ్రెష్ అయి మీరా, శివ, సన్నీ కోసం చూస్తూ ఉంది, కంబైన్డ్ స్టడీస్ కోసం. చాలా లేట్గా వచ్చారు ముగ్గురు. ఏమైంది, ఇంత లేట్ ఎందుకు చేశారు మీరు అని అరణ్య కోప్పడుతుంది. ముందు ఇంట్లోకి రానివ్వవే అని లావణ్య అంటుంది. అరణ్య హాల్లో సోఫాలో కూర్చొని ముగ్గురి వైపు చూస్తుంది. సన్నీ కాస్త కుంటుతూ నడవడం చూసి, సన్నీ అని లేచి వెళ్ళి, ఏమైందిరా కుంటుతున్నావు అని అడుగుతుంది. నిన్ను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాక బయటనే కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తుంటే పక్క నుండి ఇంకో కార్ చాలా ఫాస్ట్గా వెళ్ళింది, అది తప్పించుకోవడంలో కింద పడిపోయాను అని సన్నీ అంటాడు. అవునా, సరే మెల్లిగా రా అని సన్నీని రూమ్లోకి తీసుకుని వెళ్తూ, అమ్మ సన్నీ కోసం ఏమైనా తీసుకురా అని చెప్తుంది. అలాగే, నువ్వు జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని లావణ్య అంటుంది. నలుగురు వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ అలాగే చదువులో పడిపోతారు. చదువుతూ అరణ్యకి సన్నీని చూడగానే ఒక విషయం గుర్తొచ్చి చాలా డిస్టర్బ్ అవుతుంది, ఇక చదవలేకపోతుంది. ఏమైంది అరణ్య అని శివ అడుగుతాడు. ఏం లేదు అని అరణ్య నవ్వుతుంది, కానీ మనసులో మాత్రం ఒకటే ఆలోచన మెలిపెడుతూ ఉంది. మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేస్తారు. ఏంటి ఆ తినడం, ఏం ఆలోచిస్తున్నావు అని లావణ్య కసురుతుంది. ఏం లేదమ్మా, నాకు తినాలి అనిపించటం లేదు అని అరణ్య లేచి హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. శివ, మీరా, సన్నీకి అసలేం అర్థం కాదు. ముగ్గురు తిన్నాక అరణ్య దగ్గరికి వెళ్తారు. అరణ్య ఏమైంది, ఎందుకంత డిస్టర్బ్డ్గా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు, ఎగ్జామ్స్ ప్రెషర్ అంతే అని అరణ్య అంటుంది. సరే ఈ పూటికి చాలు, ఓవర్గా స్ట్రెస్ తీసుకోకు, రేపు చదువుకోవచ్చు అని సన్నీ అంటాడు. అలాగే అని అరణ్య అంటుంది. అరణ్యకి చెప్పి ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళగానే అరణ్య తన రూమ్ డోర్ క్లోజ్ చేసి ఫోన్ తీసుకుని అనూప్కి కాల్ చేస్తుంది. అనూప్ అసిస్టెంట్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో అని అంటాడు. గొంతు విని కరెక్ట్గా చేశానా అని నెంబర్ చూసుకొని, కరెక్టే అని, హలో ఎవరు, అనూప్ లేడా అని అడుగుతుంది. ఇదేంటి అమ్మాయి ఇంత చొరవగా సార్ని సింగిల్ వర్డ్తో పిలుస్తుంది అని అనుకుంటూ, సార్ మీటింగ్లో ఉన్నారు అని చెప్తాడు. ఇప్పుడే తీసుకెళ్లి అనూప్కి ఇవ్వు అని అరణ్య ఆర్డర్ వేస్తుంది. మేడం, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే సార్ నా జాబ్ తీసేస్తారు అని అతను గుటకలు మింగుతూ చెప్తాడు. చెప్పింది చేయకపోతే మా నాన్నకి చెప్పి గంతో లేపించేస్తా, వెళ్ళి అరణ్య కాల్ అని చెప్పి ఇవ్వు అని అరణ్య అంటుంది. మేడం, ఇంకొకసారి ఆలోచించండి అని అతను అంటాడు. నీ పేరేంటి అని అరణ్య అడుగుతుంది. నా పేరు శ్రీకర్ మేడం అని చెప్తాడు. చూడు శ్రీకర్, ఇప్పుడు నువ్వు మర్యాదగా ఫోన్ ఇవ్వలేదంటే నువ్వెక్కడ ఉంటావో కనుక్కొని వచ్చి చంపేస్తా అని అరణ్య అంటుంది. శ్రీకర్ తడబడుతూ, మేడం మీకెందుకు అంత శ్రమ, నేను ఇస్తాను, లైన్లో ఉండండి అని చెప్పి మీటింగ్ జరిగే రూమ్ డోర్ని తీస్తాడు. చీకట్లో ప్రొజెక్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అనూప్ సీరియస్గా ఒక లిక్ ఇస్తాడు శ్రీకర్ వైపు చూసి. సార్, అరణ్య మేడం ఫోన్ అర్జెంట్ అంట, మీరు మాట్లాడకపోతే నన్ను చంపేస్తానంటున్నారు అని కళ్ళు మూసుకొని గడగడా చెప్తాడు. అనూప్ లైట్స్ ఆన్ అనగానే మీటింగ్ హాల్ మొత్తం లైట్స్ వెలుగుతాయి. శ్రీకర్ మాటలకి అందరూ అనూప్ వైపు చూస్తూ ఉంటారు. అనూప్ అందరి వైపు చూసి అని దగ్గుతాడు. అందరూ నార్మల్ అవుతారు. మీటింగ్ విల్ కంటిన్యూ ఇన్ అనదర్ 10 minutes అని అనూప్ పాకెట్లో చేతులు పెట్టుకొని చెప్తాడు. అందరూ ఓకే అని లేచి ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. శ్రీకర్ అని అనూప్ పిలవగానే శ్రీకర్ పరుగున వెళ్ళి ఫోన్ ఇస్తాడు. ఇక మీద తను ఫోన్ చేస్తే లేట్ చేయకుండా నాకు ఇవ్వు, ఏ వర్క్లో ఉన్నా సరే అని అనూప్ చెప్తాడు. అలాగే సార్ అని శ్రీకర్ బయటికి వెళ్తాడు.
అనూప్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో అని అనగానే, నువ్వు బిజినెస్ వరల్డ్కి హీరో అయితే నాకేంటి, నీ ప్రతాపం నా దగ్గర కాదు, నువ్వు నా ఫ్రెండ్కే హాని చేస్తావా, ఎంత ధైర్యం అని అరణ్య అరుస్తుంది. వెయిట్ ఎందుకు అంతలా అరుస్తున్నావు? నువ్వు మాట్లాడే అంతవరకు నేను కాల్ పెట్టను, సో బీ కూల్ అని అనూప్ అంటాడు. ముందు సమాధానం చెప్పు అని అరణ్య అంటుంది. ఏం చెప్పాలి, నీ ఫ్రెండ్కి నేనెందుకు హాని చేస్తాను అని అనూప్ అంటాడు. నువ్వే చేసావు, నాకు తెలుసు, నా ప్రతి కదలిక నీకు తెలుసు అని అరణ్య అంటుంది. అవును తెలుసు, కానీ దానికి దీనికి ఏంటి సంబంధం అని అనూప్ అంటాడు. నిన్న మేము క్యాంటీన్లో మాట్లాడుకోవడం విన్నావు, అందుకే సన్నీకి యాక్సిడెంట్ చేశావు అని అరణ్య అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అని అనూప్ అంటాడు. నువ్వు చాలా డేంజరస్ పర్సన్ అని అంటే అందుకు సన్నీ కూడా అవును అని అన్నాడు, అందుకే నువ్వు యాక్సిడెంట్ చేశావు అని అరణ్య అంటుంది. అనూప్ నవ్వుతూ ఇంతకీ సన్నీకి ఏం జరిగింది అని అడుగుతాడు. కాలు బెనికింది అని అరణ్య అంటుంది. అనూప్ ఇంకా పెద్దగా నవ్వుతూ అదొక యాక్సిడెంటా, అయినా నేను ఇలా ఎందుకు చేస్తాను, నీ లైఫ్లో తను ఇంపార్టెంట్ పర్సన్ అనుకున్నప్పుడు నేనెందుకు హాని చేస్తాను అని అనూప్ అంటాడు. లేదు నువ్వే చేసావు అని అరణ్య అంటుంది. అనూప్కి ఓపిక నశించి సో వాట్ అని అంటాడు. అంటే నువ్వే చేశావు అని అరణ్య అంటుంది. చూడు అరణ్య, నువ్వెలా అనుకున్నా నేనేమనుకోను, నీ ఇష్టం అని అనూప్ అంటాడు. ఐ హేట్ యూ అని అరణ్య అరుస్తుంది. థ్యాంక్స్ అని అనూప్ అంటాడు. ఆ అని అరుస్తూ కాల్ కట్ చేస్తుంది. అనూప్ బెల్ కొట్టగానే శ్రీకర్ లోపలికి వస్తాడు. ఫోన్ ఇచ్చి 5 నిమిషాల్లో మీటింగ్ కంటిన్యూ అవుతుంది, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్తాడు. అరణ్య బెడ్ మీద పడుకొని నాన్న నాకెలాంటి గిఫ్ట్ ఇచ్చావు నువ్వు, పైగా సంవత్సరం రోజులు తెలుసుకున్నాను అన్నావు, ఏం తెలుసుకున్నావు, ఇక్కడ నాకు 2 రోజుల్లో అతని గురించి అర్థమైంది అని అనుకుంటూ ఆలోచిస్తూనే ఉంది. తెల్లారి అరణ్య లేచి కాల్ వస్తే మాట్లాడి చకచక రెడీ అయ్యి అమ్మా టింకు దగ్గరికి వెళ్తున్నా అని అంటుంది. ఏమైంది అని లావణ్య అడుగుతుంది. వాడు స్పృహ లేకుండా పడిపోయాడట, హాస్పిటల్లో ఉన్నాడు, సర్జరీ చేయాలంటున్నారు, మదర్ కాల్ చేసింది, డబ్బులు అకౌంట్లో వేయమని నాన్నకి చెప్పు అని అరణ్య హడావిడిగా వెళ్తుంది. హాస్పిటల్కి చేరుకొని మదర్ ట్రీట్మెంట్ జరుగుతుందా అని అరణ్య కంగారు పడుతూ అడుగుతుంది. జరుగుతుంది, అంతా జీసస్ దయ అని కళ్ళు మూసుకుంటుంది మదర్. ఏం కాదు టెన్షన్ పడకండి అని అరణ్య అంటూ ఉండగానే కాల్ వస్తుంది. మీరా హాస్పిటల్లో ఉన్నా అని విషయం చెప్తుంది. సరే మేమొస్తాం అని మీరా అంటుంది. వద్దులే, అవసరం ఉంటే నేనే కాల్ చేస్తా అని అరణ్య అంటుంది. సరే అని మీరా కాల్ కట్ చేస్తుంది. ఇంతలో అరణ్య ఫోన్కి మనీ అకౌంట్లో పడినట్టు మెసేజ్ వచ్చేసరికి మదర్ నేను అమౌంట్ పే చేసి వస్తాను అని అరణ్య అంటుంది. వద్దు బేబీ, ఆల్రెడీ కట్టేశాను అని మదర్ అంటుంది. కట్టేశారా, ఫండ్స్ నుండి తీసుకున్నారా అని అరణ్య అడుగుతుంది. లేదు, అనూప్ సన్ కట్టాడు, నీ ఫియాన్సీ అని చెప్పాడు, టింకుకే కాదు నువ్వు కేర్ చేస్తున్న 12 మందికి తనే ఇక మీద మొత్తం చూసుకుంటాను అని చెప్పాడు అని మదర్ చెప్తుంది. అరణ్య కోపంగా మనసులో అనూప్ ఇలా ప్రతిదానికి అడ్డుగా మారుతున్నావా, ఇప్పుడు కాదు నీ పని తర్వాత చెప్తా అని అరణ్య హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంది. ఆపరేషన్ అయ్యాక డాక్టర్ వచ్చి బాబు సేఫ్, కాకపోతే ఒక 1 నెల రోజులు ఫుల్గా రెస్ట్ కావాలి, హార్ట్ సర్జరీ కదా, కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్తాడు. అలాగే డాక్టర్ అని అరణ్య చెప్పి మదర్ నేను ఇప్పుడే వస్తాను అని మనీ డ్రా చేసి ఇది ఉంచండి, నా నుండి ఎప్పటిలానే డబ్బు వస్తుంది, అనూప్ ఇచ్చే మనీ వేరే ఎవరికైనా వాడండి అని చెప్తుంది. అలాగే బేబీ, చాలా లేట్ అయింది, నువ్వు ఇక వెళ్ళు, ట్రస్ట్ నుండి నర్స్ వస్తున్నారు అని మదర్ చెప్తుంది. అలాగే జాగ్రత్త, ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి అని అరణ్య ఇంటికి స్టార్ట్ అవుతుంది. హర్ష పొలంలో పని చేయిస్తూ అంతా చూసుకుంటూ ఉన్నాడు. అటుగా వచ్చిన యుగంధర్ హర్ష అని పిలుస్తాడు. నువ్వా బాబాయ్, ఏంటి ఇటొచ్చావు అని హర్ష అడుగుతాడు. ఆచారి ఇంటికి వచ్చాడు, అన్నయ్యలతో పంచాయతీ విషయం మాట్లాడాడు, అటు ఇటుగా వారం తర్వాత పంచాయతీకి ఒప్పుకున్నాడు అని యుగంధర్ అంటాడు. బలుపు కదా, నిజాలు ఏమైనా బయటికి వస్తాయని భయం అని హర్ష అంటాడు. యుగంధర్ మౌనంగా ఉన్నాడు. బాబాయ్ అత్తయ్య ఎలా ఉంది అని హర్ష అడుగుతాడు. ఎలా అంటే అదే గది అదే ఫోటో చేతిలో పట్టుకొని అదే శూన్యంలోకి చూస్తూ ఉంది, కనీసం ఒక్క పూట తినిపించడానికి చాలా కష్టపడుతున్నాం అని యుగంధర్ అంటాడు. అత్తయ్యని బయటికి తెచ్చేది ఎవరో ఎక్కడున్నారో,
వాడు నాకు అవకాశం ఇస్తే కదా అని హర్ష పక్కనున్న చెట్టుని గట్టిగా చేతితో కొడతాడు. ఆవేశపడుకో హర్ష, సొంత అన్నయ్యని నేనే సాయం చేయలేకపోతున్నాను, ఇక నువ్వెలా చేయగలవు అని యుగంధర్ అంటాడు. హర్ష సైలెంట్గా ఉండేసరికి సరే హర్ష వెళ్తాను అని యుగంధర్ వెళ్ళిపోతాడు. హర్ష ఆలోచిస్తూ త్వరలో అత్తయ్య బయటికి రావాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, నిజాలు చెప్పాలి అని అనుకుంటాడు. అరణ్య ఇంటికి వెళ్ళి అమ్మ కాఫీ అని అడుగుతుంది. ఎలా ఉంది టింకుకి అని లావణ్య అడుగుతుంది. బాగుంది, సర్జరీ బాగా జరిగింది, 1 నెల పాటు రెస్ట్ అవసరం అని అరణ్య అంటుంది. లావణ్య కాసేపటికి కాఫీ తెచ్చి ఇస్తూ అరణ్య నీకోసం అనూప్ గిఫ్ట్ పంపించాడు, నీ రూమ్లో పెట్టాను అని అంటుంది. అబ్బా అనూప్ నన్ను వేపుకొని తింటున్నావయ్యా అని అనుకుని కాఫీ గటగట తాగి రూమ్లోకి వెళ్తుంది. మధ్యాహ్నం దాటింది, కాఫీ మటుకు తాగి వెళ్ళావు, కాసేపాగా అన్నం తిందూరా అని లావణ్య అరుస్తుంది. అలాగేలే, నన్ను కాసేపు పడుకొని అని అరణ్య అరుస్తుంది. రూమ్లోకి వెళ్ళి మెడలో ఉన్న స్కార్ఫ్ని తీసి విసిరేసి బెడ్ మీద దబ్బున పడి టింకుకి టెన్షన్ పెట్టేశావురా, ఇప్పుడు నీకు బాగా నన్ను హ్యాపీ చేసేసావు అని అనుకుంటూ పక్కనే ఉన్న గిఫ్ట్ బాక్స్ చూస్తుంది. అది చూడడమే 2 చేతులు జోడించి నీకు దండంరా స్వామి, అపరిచితుడు సినిమాలో అపరిచితుడిలాగా గరుడ పురాణంలో ఉన్న శిక్షలు మొత్తం నాకే వేస్తున్నావు అని లేచి గిఫ్ట్ బాక్స్ని తీసుకుని విసిరి కొట్టింది. అందులో నుండి సూతింగ్గా ఉండే మ్యూజిక్ వినిపించింది. అరణ్య మనసు ఆ మ్యూజిక్ వినగానే చాలా తేలికగా అనిపించింది. వెళ్ళి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో ఎల్ఈడి బల్బ్ లాంటిది చిన్నగా ఉంది. మ్యూజిక్తో పాటు ఒక రేడియం లైట్ వెలిగి రూమ్ సీలింగ్లో తన ఫేస్ కనిపించింది. వావ్ ఎంత అందంగా ఉంది అని అరణ్య ఆ గిఫ్ట్ తీసుకుని వెళ్ళి టేబుల్ మీద పెట్టి అనూప్ నువ్వు అపరిచితుడు అయిన గిఫ్ట్ మాత్రం మా రామంలా ప్లెజెంట్గా ఉంది, నీకోసం ఉంచుకోవడం లేదు, నా అందమైన మొహం కనిపించి ఉంచుతున్నా అని అరణ్య పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఈ ఫోటో ఎక్కడ దిగింది అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో అనూప్ నుండి ఫోన్. అరణ్య సీలింగ్కి ఇంకా పైనున్న దేవుని తలుచుకొని ఏంటదయా ఇది, సంతోషంగా ఉన్న నా జీవితంలోకి ఇలాంటి రాక్షస కుమారుణ్ణి పంపించావు అని లిఫ్ట్ చేస్తుంది. హలో అరణ్య అని అనూప్ అంటాడు. గొంతు మాత్రం బాలసుబ్రహ్మణ్యం గారిలో ఎంత శ్రావ్యంగా ఉంటుందో, పనులు మాత్రం అన్ని ఆర్జీవి రక్త చరిత్రని తలపిస్తాడు అనుకొని హలో అని సీరియస్గా అంది. బాబు సేఫ్నా అని అనూప్ అడుగుతాడు. హా అని అరణ్య అంటుంది. ఎందుకు నవ్వుతూ ఉండే నీ మొహాన్ని నాతో మాట్లాడేటప్పుడు చిటుపటలాడిస్తావు అని అనూప్ అడుగుతాడు. అది మన పనుల మీద ఆధారపడి ఉంటుంది, ముందు ఈ విషయం చెప్పు, అసలు మదర్కి ఎవరు డబ్బులు పంపమని చెప్పారు, పైగా నా పేరు వాడి అని అరణ్య అంటుంది. పసివాడి ప్రాణం కోసం వాడితే తప్పేంటి అని అనూప్ అంటాడు. అరణ్య తల కొట్టుకుంటూ వాళ్ళు నా పిల్లలు, వాళ్ళని నేను కేర్ చేస్తాను, నువ్వు మధ్యలోకి రాకు అని అంటుంది. అనూప్ నవ్వుతూ నీ పిల్లలు కాదు మన పిల్లలు అని అంటాడు. నువ్విలా నా ప్రతి పనికి అడ్డు రావడం నాకు ఇష్టం లేదు అని అరణ్య అంటుంది. కానీ నీ ప్రతి పనిలో నేనుంటే నాకు చెప్పలేనంత హ్యాపీగా ఉంటుంది అని అనూప్ అంటాడు. నీ హ్యాపీనెస్ కోసం నన్ను కాల్చుకొని తింటావా అని అరణ్య అంటుంది. అనూప్ నవ్వుతాడు. నవ్వకు, ఇంకో మాట, నాకు మరో 1 వారం రోజులు ఫోన్ చేయొద్దు, ఎగ్జామ్స్ ఉన్నాయి, నీ వల్ల నాకు కాన్సన్ట్రేషన్ కుదరడం లేదు అని అరణ్య అంటుంది. అలాగే నీ ఇష్టం అని అనూప్ అంటాడు. సరే పెట్టేస్తున్నా అని అరణ్య అంటుంది. థ్యాంక్స్ అని అనూప్ అంటాడు. ఎందుకు అని అరణ్య అడుగుతుంది. నా గిఫ్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు, మీకు నుండి నీకుకి వచ్చినందుకు అని అనూప్ అంటాడు. ఆ గిఫ్ట్ నేనేం యాక్సెప్ట్ చేయలేదు, అసలు ఓపెన్ కూడా చేయలేదు అని అరణ్య అంటుంది. తెలుస్తుంది అని అనూప్ అని ఓకే 1 వీక్ నీకు నా నుండి కాల్ రాదు అని పెట్టేస్తాడు. నేను కదా ముందు పెట్టాలి అని అరణ్య కాల్ చేస్తుంది. అనూప్ లిఫ్ట్ చేసి గుర్తొచ్చానా అని అడుగుతాడు. లేదు, ముందు నేను కాల్ కట్ చేయాలి, లేదంటే నా ఈగో హర్ట్ అవుతుంది, బాయ్ అని అరణ్య కాల్ కట్ చేస్తుంది. అనూప్ నవ్వుకొని పనిలో పడిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.